పెద్దపల్లి జిల్లాలో స్కానింగ్ సెంటర్ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. కొన్ని సెంటర్లు పర్మిషన్లున్నా రూల్స్ పాటించడం లేదు. మరికొన్ని సెంటర్స్ లో అర్హత లేకపోయినా స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. ఇక తనిఖీలకు వెళ్లిన అధికారులను స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు బెదిరిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. గోదావరి కనిలో స్కానింగ్ సెంటర్ తనిఖీకి వెళ్లిన వైద్యశాఖ అధికారికి బెదిరింపులు ఎదురయ్యాయి. ఏకంగా చంపుతామని బెదిరించడంతో ఈ విషయం జిల్లాలో సంచలనమైంది. ఇటీవల జిల్లాలో స్కానింగ్ సెంటర్లను వరుసగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇదే క్రమంలో ఓ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు వైద్య అధికారినే బెదిరించాడు. స్కానింగ్ దందాల వెనుక కొందరు ప్రజాప్రతినిధులు, వైద్యులు ఉన్నట్లు స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వారం రోజుల క్రితం గోదావరి కనిలో ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన స్కానింగ్ సెంటర్లో తనిఖీలు జరిగాయి. ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలతో తనిఖీలు జరిగాయి. పెద్దపల్లి డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రసన్న సిబ్బందితో కలిసి తనిఖీకి వెళ్లారు. ఇదే టైంలో స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు అధికారులను బెదిరించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజా సంఘాల నాయకులు. ఇలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి రేపటి రోజున సృష్టిని ఏం చేద్దాం అనుకుంటున్నారా? సృష్టిని ఆపేద్దాం అనుకుంటున్నారా? మీరు కామన్ సెన్స్ ఉండట్లేదా డాక్టర్లకి? మీరు ఇలాంటి చర్యలకు ఎందుకు మీరు పాల్పడుతున్నారు? కాబట్టి న్యూ ఇండియా పార్టీ ఇలాంటి వాటిని ఖండిస్తుంది. మరి ఎవరైతే తనిఖీ కోసం వచ్చిందో ఆ అధికారుల కోసం ప్రతి హాస్పిటల్ యజమానులు సహకరించాలి. పొలిటికల్ వాళ్ళు మీరు అన్యాయం అక్రమాల కోసమే మీరు పొలిటికల్స్ నడిపిస్తున్నారా? ప్రజాప్రతినిధులుగా అయ్యారా? ఇవాళ భ్రూణ హత్యలకు మీరు సహకరిస్తున్నారా? మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. అయితే డిఎంహెచ్ఓ తనిఖీకి వచ్చినట్లు తెలియగానే యజమానులు కనిపించకుండా పోయారు. అక్కడున్న టెక్నీషియన్, రిసెప్షనిస్ట్, ఇతర సిబ్బంది కలిసి డిఎంహెచ్ఓను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అసలు స్కానింగ్ మిషన్ లేదని ఓసారి, స్కానింగ్ మిషన్ ఉన్నా పనిచేయడం లేదని చెప్తూ స్కానర్ ఉన్న రూమ్ తప్ప మిగతా రూములు తిప్పుతూ టైంపాస్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనిఖీ చేయాల్సిందేనని పట్టుబట్టిన డిఎంహెచ్ఓ రిసెప్షనిస్ట్ను బలవంతంగా స్కానింగ్ మిషన్ ఉన్న రూమ్కి తీసుకెళ్లారు. దీంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసుల ముందే డిఎంహెచ్ఓ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారు. అనుమతి లేని స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసి వెళ్లడంతో డాక్టర్ అయిన మాజీ మేయర్, ఇద్దరు వైద్యులు, మాజీ కార్పొరేటర్లు నేరుగా డిఎంహెచ్ఓను బెదిరించారు. గతంలో మంతనిలో గట్టు వామన్రావు దంపతుల పరిస్థితే వస్తుందంటూ బెదిరించారట. దీంతో డిఎంహెచ్ఓ భయపడి తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి గంటసేపు తలదాచుకున్నారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓ ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరికని పోలీసులు మాజీ మేయర్ అనిల్ కుమార్, డాక్టర్లు నాగిరెడ్డి, క్యాస శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహంకాళిపై కేసులు నమోదు చేశారు. రిసెప్షనిస్ట్ పై దాడి చేశారని డిఎంహెచ్ఓ పై కూడా కేసు నమోదు చేశారు. కాగా గతంలో పెద్దపల్లి జిల్లాలోనే ధర్మారంలో అనుమతి లేని ఓ స్కానింగ్ సెంటర్ ను డిఎంహెచ్ఓ మూసివేయడం గమనార్హం. ఆ మీద నేనేదో వాళ్ళని దౌర్జన్యం చేశాను అన్నట్టుగా వాళ్ళు తప్పుడు అభియోగాలు మోపుతూ ఫోన్ అంటే కేసు పెడతాము అని అన్నట్టుగా అన్నప్పుడు వాళ్ళని ఏదో డైవర్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ వైపు పంపించి నన్ను ఆ హాస్పిటల్లో నుండి బయటికి పంపించేశారు. తర్వాత నన్ను వెంటనే నేను యాక్చువల్గా నాకు రూల్ ప్రకారం నేను ఇది సీజ్ చేసిన వెంటనే కేసు పెట్టాలి వాళ్ళ మీద. సో అది పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వస్తానంటే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వద్దమ్మా తర్వాత మీరు రండి అని అన్న నేపథ్యంలో నేను వెళ్ళిపోయి ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని ఈ పనులన్నీ అంటే టైపింగ్ ఇవన్నీ చేసుకొని అక్కడ నుండి ఆ తర్వాత 8:30-9 ఆ ప్రాంతంలో అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నేను కేసు అన్ని బుక్ చేసి రావడం జరిగింది. డిఎంహెచ్ఓ పైనే బెదిరింపులకు దిగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. స్కానింగ్ సెంటర్ల వెనుక పెద్ద తలకాయలు ఉండటంతోనే నిర్వాహకులు బెదిరించే స్థాయికి వెళ్లారన్న విమర్శలు వినబడుతున్నాయి. అధికారి మీదనే ఇలాంటి దాడులు జరుగుతుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఆమె చేసేటువంటి మంచి కార్యక్రమానికి చేతను అందించాల్సినటువంటి రాజకీయ నాయకులు దానికి విరుద్ధంగా ప్రవర్తించడము నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రసన్నపై దౌర్జన్యాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా డిఎంహెచ్ఓకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే డిఎంహెచ్ఓ తీరుతోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని స్కానింగ్ సెంటర్లను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు లోకల్ లీడర్లు.